ఆపదని ఈశ్వరుడు ఒక్కడే గట్టెక్కించగలడు సుమా. ఆపదని గట్టెక్కించవలసి వస్తే భగవంతుడు చూసేదేది అంటే నువ్వు ఎంత పవిత్రంగా బతికావు, నువ్వు ఇతరులకు హాని చెయ్యగలిగి ఉండి కూడా చెయ్యకుండా నువ్వు నిభాయించుకున్న సందర్భాలేవి, నీ కోపాన్ని నువ్వు ఎలా నిగ్రహించుకున్నావు, ధర్మానికి నువ్వు ఎలా కట్టుబడిపోయావో చూసి పరమేశ్వరుడు కౌగిలించుకుంటాడు. కబీర్ దాస్ గారు ఓ మాట అంటాడు, ధీరే ధీరే రేమనా ధీరే సబకుచి హోయ్ మాలీసించే సౌకర్య ఋతువాయే ఫల్హోయ్ అంటాడు. ఇవాళ విత్తనాలు పెట్టి నేను బిందెలు నీళ్లు పోస్తే జామ చెట్టు వచ్చి కాయలు కాస్తుందా? ఇవాళ విత్తనం పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తే ఒక 5 ఏళ్ల తర్వాత చెట్టే విరగ కాస్తుంది. ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవడు. ధర్మానికి ఫలితం శాశ్వతమైన ఫలితం కాలంలో కనపడుతుంది. ఆనాడు ధర్మం పట్టుకున్నవాడు ఎంత గొప్పవాడో మిగిలిన వాళ్ళకి కూడా ఆదర్శం అవుతాడు. ధర్మం వదిలినవాడు నశించిపోతాడు. అది నిరూపించాడు భాగవతం ప్రారంభంలోనే.